తనని అలర్ట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే తనతో పాటు నన్ను కూడా ఇరికించేస్తుంది. ఇక్కడైతే లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. డిన్నర్ కూడా రాలేదు. కాల్ చేసి చూద్దాం. రాజు, ఒకవేళ నువ్వు నీ రూమ్కి వెళ్ళిపోయావంటే మళ్ళీ ఇక్కడికి రావడం అసలు కుదరదు. ఆ వైశాల్ నన్ను ఖైదీలాగా బంధించి పెడుతుంది. ఒక పని చేస్తాను, నేను ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తాను. వైశాల్ నేను ఇంట్లో లేనని అనుకుంటుందిలే. అత్తయ్య గారు అసలు తన గురించి తను ఏమనుకుంటుంది? వయసులో పెద్ద ఆవిడ, బరువు కూడా చాలా ఎక్కువ. అంటే దాని అర్థం ఏంటి అసలు? నన్ను తక్కువ చేసి మాట్లాడొచ్చానా? నేను ఇంటి కోడల్నే గాని పని మనిషినేవి కాదు కదా. ఎప్పుడు పడితే అప్పుడు నన్ను నానా మాటలు అంటూ ఉంటుంది. చాలా అయిపోయింది. ఇక నేను ఆవిడ మాటలు వినదలుచుకోలేదు. ఈ ఇంట్లో నా గౌరవం కాపాడుకోవాలంటే నేను ఏదో ఒకటి చేసి తీరాలి. చాలు చాలు వైశాలి, చాలా అయిపోయింది. నువ్వు ఇంట్లో గౌరవంగా బతకాలని అనుకుంటే గనక అప్పుడు గొర్రెలాగా తల ఊపడం మానేయాలి. సింహంలాగా బతుకు, సింహంలాగా తల ఎత్తుకుని. కానీ ఎలా? ఏదో ఒకటి చేయాల్సిందే కదా. నేను ఏం చేయాలి? నేను గౌరవంగా బతికి తీరాల్సిందే. అది నేను డిసైడ్ అయిపోయాను. నేను ప్రజ్ఞకి సాయం చేస్తాను. నేను ప్రజ్ఞకు సాయం చేస్తే అప్పుడు ప్రజ్ఞ కూడా నాకు సాయం చేస్తుంది కదా. ఈ ఇంటికి తనే యజమాని కదా, ఏమైనా చేయగలదు. కానీ కానీ ఎలా? ఏం చేయాలి? ఆలోచించు వైశాలి, ఆలోచించు. ఆలియాకున్న ఆ మూడో ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకుని ప్రజ్ఞ ముందు నిలబెట్టగలిగావంటే కనుక అప్పుడు ప్రజ్ఞ చాలా సంతోషపడుతుంది. నిన్ను తను నెత్తినెక్కించుకుంటుంది. అంతే, తను యజమాని కదా, నేను యజమానురాలిని అయిపోయినట్టే. కనీసం యజమానురాలిగా అయినా మారిపోవచ్చు కదా. అప్పుడు అందరి మీద అధికారం చెలాయించవచ్చు. అత్తయ్య మరి అత్తయ్య అయితే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా మాట్లాడలేదు. ఇక నేను ఆవిడికి ఆజ్ఞలు వేస్తూ ఉంటాను. కానీ పని అయితే మొదలు పెట్టాల్సి ఉంటుంది కదా దానికి. కానీ నేను దాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదే. నేను ఆ మూడో వ్యక్తిని అసలు ఎలా వెతకాలి? ఆకాష్ గదిలో కూడా చూశాను. ఒకవేళ ఆ వ్యక్తి ఆకాష్ కాదంటే మరి ఎవరు? ఆలోచించి ఎవరు? తను, ఆ మూడో వ్యక్తి తను అయి ఉండొచ్చు. తను ఆలియా ఫ్రెండ్ కూడా కదా. సో నేను వెళ్ళి తను గదిని పూర్తిగా చెక్ చేసి వస్తాను. ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది అక్కడ. అంతే, మొదలుపెట్టు వైశాలి. నువ్వు నీ పనిని మొదలు పెట్టేశాయి ఇప్పుడే, అది కూడా ఈ క్షణమే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,